ఏమైంది ఇలా చేస్తూ వెళ్తుంటే నాకు ఒకటి వర్క్ వచ్చిందని నాకు జాంగిరాట్ గ్యాలరీలో ఛాన్స్ వచ్చింది ఎగ్జిబిషన్ పెట్టడానికి అప్లై చేసినాను. మళ్ళీ ఇంతకుముందు 2010లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పుడు తెలంగాణ మూమెంట్ జరుగుతుంది కదా, అది చూసి నేను అక్కడ కొన్ని స్కెచ్లు వేసి అప్పుడు ఎవరో అతను కిరోసిన్ పోసుకొని కాలు పెట్టుకున్నాడు, ఆ సీన్ చూసి నేను ఒక స్కెచ్ వేసి మళ్ళీ పెయింటింగ్ చేసి అది కాంపిటీషన్కి పంపించాను. ఓకే. నేషనల్ కాంపిటీషన్కి. అది నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అని ఒకటి ఉంది, ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సొసైటీది. అయితే వాళ్ళు నా పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు, అది అవార్డుకి సెలెక్ట్ అయింది. కానీ కొంతమంది ఉంటారు కదా, నువ్వు తెలంగాణ ఫీలింగ్ పెట్టి నువ్వు అవార్డు ఇస్తే బాగుండదని ఎవరో అన్నారట. అది నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఓకే. ఎందుకంటే నేను రియలిస్టిక్గా చేశాను, అది వాస్తవం కదా జరుగుతుంది. నేను కొంచెం నిరుత్సాహం కలిగింది, నాకు సెలెక్ట్ అయింది. నా దగ్గర ఇప్పటికీ లెటర్ ఉంది నా వద్ద, సెలెక్ట్ చేసింది. నేను చూపించమంటే చూపిస్తాను ఎప్పుడైనా. అయితే నాకు అనిపించింది, నేను పెయింటింగ్స్ సెలెక్ట్ చేస్తున్నారు, నాకు అవార్డు కూడా వెళ్ళింది, సెలెక్ట్ అయింది అనేది ఒక నమ్మకం అనేది వచ్చింది. నేను ఏం చేశానంటే మెల్లమెల్లగా చేస్తూ ఈ స్టైల్ వర్క్ చేసుకుంటూ నేను జాంగిరాట్ గ్యాలరీకి అప్లై చేస్తే నాకు ఛాన్స్ వచ్చింది ఎగ్జిబిషన్ పెట్టడానికి. అది దొరకడం చాలా కష్టం జాంగిరాట్. ఓకే. ఆ విధంగా ఆర్టిస్ట్ గుర్తింపు వచ్చింది నాకు. ఓకే. గుర్తింపు రాగానే మా బాబు ఏం చేశాడంటే, నువ్వు గ్యాలరీలో పెట్టచ్చు కదా పాప అనేవాడు. గ్యాలరీలను సెర్చ్ చేసిండు, 1-2 గ్యాలరీకి. నేను అస్సలు నాకు ఇంట్రెస్టే ఉండదు. మా బాబు ఏం చేశాడంటే ఒక 5 పెయింటింగ్ తీసుకొని మొజోటాకు పంపిస్తే మొజోటా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను. నేను అనుకోలేదు ఇంత తొందరగా సెలెక్ట్ అవుతుందని. సెలెక్ట్ అయినా 1 వీక్లోనే నాకు ఆర్డర్ వచ్చేసింది. పెయింటింగ్ పోయింది, 1,42,000 పోయింది ఆ పెయింటింగ్. ఓకే. మనం ఏదో 15,000 20,000 ఆశిస్తాం, 1,42,000 పోయింది. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక మా ఇంట్లో మా బాబు వీళ్ళందరూ ఇక నాకు వ్యాల్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. పాడ కావద్దని దాన్ని మంచిగా పెయింటింగ్లని చేసి మంచిగా ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాం మేము.